పులివెందుల జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలునైన మారెడ్డి లతారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను. ఒంటిమిట్ట జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడినైన అద్దులూరు ముద్దుకృష్ణారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. ఇప్పుడు మీరుగా ప్రభుత్వం మారి దగ్గర 15 నెలలు అవుతుంది సార్. మీ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ వైఎస్ఆర్ ఆర్బీకేలు ఇన్ని ప్రభుత్వం మార్చేసింది. మీరు హెడ్ క్వార్టర్స్ లోనే ఇంకా పేర్లు అట్నే పెట్టుకున్నట్టు ఎట్లా మీరు సార్? అంటే ప్రభుత్వము కన్ను మూసుకొని ఉంటుందేనా, లేకపోతే మీరు ఆ మాత్రంగా అంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వం పాలసీ పెట్టింది, ఆర్ఎస్కేల్ అని పెట్టింది, ఆర్బీకేలు తీసేసి ఇంకా వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి మీరు సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ దగ్గర పెట్టినారు. సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ దగ్గర ఎవడన్నా మనిషి పోయేదానికి పరిస్థితి ఉందా? ఎప్పుడో మీ ఆఫీసర్ పోయినారు అడిగి మనిషి ఎవడన్నా పోతాడు దాంట్లోకి? మీరు వ్యవసాయ శాఖ, మీరేమో రైతులేమో పరిశుభ్రంగా పెట్టుకోండి, కంప పెట్టుకోండి అని చెప్తారు. మీ ఆఫీసులో కూడా చుట్టూ కంప పెట్టుకొని ఉన్నారే. ఎవరికైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కనబడుతుందా ఆడా? చూడండి పోయి జిల్లా కార్యాలయాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పి. మీరెవరన్నా జిల్లాధికారి కనుక పోయినింటే వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ ఎందుకు ఉంటుందో అక్కడ? సార్ ఎవరి నిర్లక్ష్యం దానికి? సార్ తమరు పెట్టిన వీడియో చూశాను సార్. నేను ఎవరి నిర్లక్ష్యం సార్? 15 నెలలు ప్రభుత్వం మారితే వాటినే పేర్లు పెట్టుకుంటా మళ్ళా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా అని హెడ్ క్వార్టర్ లో ఎందుకుంది? మెయిన్ రోడ్ లో, జిల్లా కేంద్రంలో సార్. అది ల్యాబ్ సార్, దానికి వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉంది సార్, అంతే సార్. పదారు ఇప్పుడు ఇద్దరం సార్ నేను వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ చూసే మాట్లాడతాను నేను. కనీసం సాయిల్ టెస్టింగ్ అంతమంది రైతులు పోతాంటారు, కనీసం దారి ఉందా సార్ దానికి? ఈ పక్క కంప ఆ పక్క పెట్టేసి కనీసం ఆఫీస్ కానీ ఆడలేకుండా అంత అధ్వానంగా పెట్టుకున్నారు ఆఫీసు. మీరేమో దేశం అందరికి మంచి చెప్తారు. మీ ఆఫీసు సక్రమంగా పెట్టుకోండి ముందు ఫస్ట్. షూర్ సార్, అది నోట్ చేసుకుంటాం సార్. నేను చేస్తాం సార్. సాయంత్రం లోపల మార్చేసేయండి సార్. నాట్లు కేసీ కెనాలు చాలా చెరువుల కింద కూడా నాటు 50% కంటే ఎక్కువ కాకపోయినప్పుడు అప్పుడే ఎందుకు వచ్చింది యూరియా ప్రాబ్లమైంది సార్? ఈసారి మనకు కేసీ కెనాల్కు కొంచెం అర్లీగా వాటర్ రావడము, అలాగే జూన్ జూలై కింద రైతునే. అవును సార్. అది మా పల్లెల్లో 50% కూడా ఇప్పటికి నాట్లు కంప్లీట్ కాలే. అవును సార్. కాకపోయినా వేసినాక ఒక 15-20 రోజులకు మనం యూరియా చల్లుతాం. అవును సార్. మరి ఎందుకు ఇప్పుడు నాట్లు 50% కూడా కంప్లీట్ కానీ మన ప్రాంతంలో కానీ అన్ని జిల్లాలో అంతా కూడా ఎందుకు యూరియా తక్కువ వచ్చిందనేది ప్రజల్లో అభిప్రాయం సార్. మనకు కేటాయింపులు అయితే మనకు సరిపడా ఉన్నాయి సార్. మనకు రికమెండేషన్ ఎక్కువే వచ్చింది సార్ ఈసారి. సార్ రైతులు కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్, కొద్దిగా అంటే మళ్ళీ తర్వాత ఏమన్నా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో దాచుకుంటున్నారు సార్. అవును సార్, అదే సార్ మేము చెప్తున్నాం. అదే సార్ అవును సార్, మనం రేషన్ సార్. అందుకే సార్ అదే సార్ చెప్తున్నాం మేము. మనకు క్వాంటిటీ ప్రకారంగా మంత్ వైజ్ ఇండెంట్ వస్తుంది. ఆ మంత్ వైజ్ ప్రకారంగా మనం తీసుకుంటే ఈ ఇష్యూ రాదు సార్. అది ఖచ్చితంగా మనకు స్టాక్స్ అయితే ఉన్నాయి సార్. మీకు ఎస్టవేల్ డిస్ట్రిక్ట్ లో రిక్వైర్మెంట్ ఉంది యూరియా. మామూలు లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉండేది లాస్ట్ ఖరీఫ్ సార్? ఇప్పుడు రైతులు యూరియా అనేది ఇప్పుడు మా ఎక్కువ మన కడప జిల్లాలో కావాలన్నా ఏమన్నా కూడా క్షణాల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యవస్థ ఉంది కదా. ఇమీడియట్ గా మీరు ఫోన్ మీద కానీ ఇంతకుముందు గతంలో విత్తీర్ణం ఎంత ఇచ్చినారు ఏంటి అనేది కూడా ఈరోజు మీకు గ్రామ స్థాయి నుంచి ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్రహ్మాండంగా సిస్టమ్ ఉంది. మీరు సిస్టంలో డిస్ట్రిబ్యూషన్ రైతులకు ఎంత అయినట్టు కావాలా, ఏ రైతుకి ఎంత అవసరం అనే సిస్టమ్ ద్వారా తెప్పించుకోవచ్చు కదా. అంతా
ఎంతమంది రైతులకు ఎంత డిమాండ్ ఉంది మామూలుగా యూరియా కానీ ఎరువులన్నీ కూడా ఖరీఫ్ మీకు అంతా ఉందా? ఇప్పుడు ఈ ఖరీఫ్ లో ఎంత డిమాండ్ ఉంది మీ దగ్గర కూడా ఎంత అవసరం ఉంది అనేది మీ దగ్గర ఉంది అంటే డిమాండ్ ఎంత ఉంది? 100% ఉంది సార్. అదే సార్ మనకు దాదాపు 80,000 ఎకరాలు వరి సాగులోకి వచ్చేదానికి అవసరం ఉంది సార్. 80,000 ఎకరాలకు 80 అంటే ఉంది సార్. నేను చెప్పేది వ్యవస్థ ఏదైనా కూడా ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు సక్రమంగా ఉపయోగించుకోవాలా. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు దానికి కోపంతో కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యవస్థ ఏర్పాటు చేసినారని కానీ దాన్ని నిర్వీర్యం చేయకుండా రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు. కరెక్ట్ గా ఉపయోగించుకోండి దాన్ని. అక్కడ సరిగ్గా మీరు చెప్తారు మేము ఇచ్చినామని, కానీ మీకు ఏం చెప్పినంత లేదు, ఏ ఆర్బీపీలో లేదు. మీరు కూడా వ్యవసాయ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించిన దాఖలా లేవు. నేను గ్రౌండ్లోకి వచ్చి చూస్తే కానీ మీకు సమస్య తెలియదు సార్. ఖచ్చితంగా సార్ తమరు చెప్పినట్లు ఖచ్చితంగా నేను నోట్ చేసుకుంటున్నాను సార్. నేను ఆల్మోస్ట్ ఆల్ డివిజన్స్ తిరుగుతున్నాను, మండలాలు తిరుగుతున్నాను. పంపించిండ్రు, మిగతా దాంట్లోకి లేదు. వచ్చినాయి ఎంటబడే రైతులుగా తీసుకుపోతారు. మిగతా ఏమంటే ప్రైవేటు వాళ్ళకు ఏదో తక్కువ సీడీ తీసుకుంటున్నట్ట లేకపోతే 400 రూపాయలు బస్తా అని డిమాండ్ చేస్తారు. దయవచ్చి మా మఠమడంలో నీళ్లు ఉండేదనా వదిలేదు సార్. మామూలుగా మిగతా పైన కానీ యూరియా లేదు. దయవచ్చి ఆ ఏడీ గారికి 20 సార్లు చేసినాం సార్. చేసినాక మళ్ళీ మీకు చేసినాక మీకు చేసిన నేను 2 ఆర్పీలకి పంపించిండ్రు. మిగతా ఆర్పీలకి కానీ పంపించాలని కోరుకుంటాను సార్. తప్పకుండా మీరు నాతో మాట్లాడిన వెంటనే మీ సోమిరెడ్డి పల్లెకి లోడ్ పంపించాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.